50వ కీర్తన 14-15 వాక్యాలు. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుని ఆత్మ సహాయం కొరకు మరొకసారి చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల దేవ, మహోపకారి, కిరూబుల మధ్య నివసించువాడా, ఉన్నత లోకమందు మహామహుడగు దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మా ప్రియమైన తల్లి నారాయణమ్మ గారి గృహములో, ఆమె ఆరోగ్య విషయంలో, ఆధ్యాత్మిక జీవితంలో, ఆర్థిక విషయాల్లో, ఆమె సంతానం విషయంలో మీరు చేసిన మేళ్లను, మహోపకారాలు జ్ఞాపం చేసుకుంటూ స్తుతించడానికి, అదే సమయంలో వారి బిడ్డల రక్షణ కొరకు, వారి మణమళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి మీరు అనుగ్రహించిన భాగ్యం కొరకు స్తోత్రాలు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగా కన్నా మీ గ్రంథములోని మాట మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. తల్లి గారి హృదయ వాంఛ తీర్చండి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళ మా మధ్యకు వచ్చిన మీ దాసులను బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. వారి ద్వారా కూడా మేము మీ సందేశం ఆలకించబోతున్నాం. ముందుగా బలహీన మీ దాసుడు కొద్ది నిమిషాలు మీ లేఖనములను అందించబోతుంటుండగా మీ ఆత్మతో నింపి, మీ జ్ఞానముతో నింపి, మీ కృపతో నింపి చేరవచ్చిన మా అందరికేమి, దూరంగా శబ్దంతరం ద్వారా ఆలకిస్తున్న వారికేమి దీవెనకరమైన వాక్కులు మీరు దయచేసి మీ నామాన్ని హెచ్చించుకుంటారని, ఇంకనూ రక్షణ పొందని వారికి రక్షణ కలిగే మాటలు, రక్షించబడిన వారికి దిద్దుబాటు దీవెన దయచేయండి. మీ దాసురాలకి దీర్ఘాయువు ప్రసాదించి రాబో తరానికి మీ కృపను గురించి, మీ నీతిని గురించి నాయన ప్రచురించే కృపను మీరు అనుగ్రహిస్తారని మీ కనికరం కోసం వేడుకుంటూ, దేవుని వాక్యమై ఉన్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తుతించి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 50వ కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఈ వచనం ఎంత మనకు బాగా తెలిసిందంటే, సండే స్కూల్ పిల్లలకు కూడా కీర్తన 50:15 అనగానే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పేస్తారు. తర్వాత 14వ వాక్యం మనం చదువుకుంటే, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము అని చాలా సరళంగా, సులభంగా మనందరికీ అర్థమయ్యే విధంగా వ్రాయబడిన మాటలు ఇవి. ఈ 50వ కీర్తనను మనము 2 భాగాలుగా చేసుకుంటే మనకు సులభంగా మనసులో ఉండిపోయింది. మొదటి 15 వచనాల్లో దేవుడు పిలుస్తున్నాడు. ఇంగ్లీష్లో గాడ్ కాల్స్ అంటారు. దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ ఒక మంచి మాట ఉంది. మొదటి వచనం, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. గాడ్ కాల్స్. తర్వాత కింద మరొక మాట ఉంది. అదేంటంటే 4-5 వాక్యాలు. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు.
గాడ్ కాల్స్. మొదటి వచనములో భూనివాసులను పిలుస్తున్నాడు. 4-5 వచనాల్లో భూమి ఆకాశాలను పిలుస్తున్నాడు. కొంచెం మన కిందికి వస్తే, ఇశ్రాయేలు ఆలకించుము, నా జనులారా నేను మాట్లాడబోతున్నాను ఆలకించండి అని మొదటి వచనములో భూనివాసులందరినీ పిలుస్తున్నాడు. 4వ వచనములో భూమి ఆకాశాన్ని పిలుస్తున్నాడు. తర్వాత 7 నుంచి మనం చదువుతున్నప్పుడు, నా జనులారా ఇశ్రాయేలు అని ఇశ్రాయేల్ ప్రజలను పిలుస్తున్నాడు, విశ్వాసులను పిలుస్తున్నాడు. తర్వాత 16 వచనం మనం చదువుకుంటే 2వ భాగంలో, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ గాడ్ సేస్ అంటారు, లేకపోతే గాడ్ కమాండ్స్. దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దీన్ని ఇంకా మనం సులభంగా మనసులో పెట్టుకోవాలంటే, మొదటి 15 వచనాల్లో భక్తులతో దేవుడు పలుకుతున్న మాటలు, అంటే భక్తులకు దేవుడిస్తున్న సందేశం. 2వ భాగములో భక్తిహీనులకు దేవుడిస్తున్న సందేశం. దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన సందేశాన్ని సరళంగా, సావధానంగా భక్తులకు, భక్తిహీనులకు అందిస్తూనే ఉంటాడు. దేవుని దగ్గర ఎవరికి అవసరమైన సందేశం ఉంటుంది. భక్తులకు ఏం కావాలో వాళ్ళకి అందిస్తాడు, భక్తిహీనులకి ఏం కావాలో వారికి కూడా అందిస్తాడు. ఈ రాత్రి కూడా దైవజనులుగా మేము కూడా 2 రకాల వారికి సందేశం అందిస్తా ఉన్నాం. భక్తులకు సందేశం, భక్తిహీనులకు కూడా సందేశం ఇస్తున్నాం. ఇక్కడ భక్తిహీనుల గురించి ఏముందంటే, నీవు నా కట్టడలు, చూడండి 16వ వచనం, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించెదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసేదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలన నీవు నోరు తెరచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఈ మాటలు మనం సరిగ్గా చదువుకుంటే, దేవుని గురించి తెలిసినట్టుగా ఉండి దేవుని సన్నిధికి వస్తూ, ఇంకా చెప్పాలంటే దేవుని కట్టడలు వివరించే వారి గురించి మాట్లాడుతున్నాడు. నేను భలే ఆశ్చర్యపోయాను, భయపడ్డాను కూడా. దేవుని గురించి తెలియని వారు కాదు భక్తిహీనులంటే, ఆ బ్యాచ్ కూడా ఉంటారు. వల్ల దేవుని గురించి తెలియకుండా భక్తిహీనులు ఉంటారు, దేవుని గురించి తెలిసి కూడా. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యము ఇక్కడ చాలా మంచి మాట వివరిస్తూ కూడా, దేవుని వాక్యాన్ని చదువుతారు, ధ్యానం చేస్తారు, వివరిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ కింద ఉంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అంటే క్రైస్తవ ప్రపంచంలో నాకు అర్థమైంది ఏంటంటే, వాక్యము చదివేది, ధ్యానం చేసేది, చెప్పేది దిద్దుబాటు కోసం కాదు, ఎవరికో చెప్పాలని, చేయాలని. ఉదాహరణకి మన రాష్ట్రములో, మన దేశములో చర్చిలు దండిగా ఉంటాయి. వెల్లటూరులో కూడా చర్చిలు చాలా ఉన్నాయి. ఈ చర్చిల్లో వాక్యం చెప్పే పాస్టర్లు, ఒకళ్ళు బాబన్న కావచ్చు, వేరే పేరు చెప్పలేను నేను, ఎవరైనా సరే, మేబీ అంటే దోస్ హూ ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వస్తున్న ప్రజలకు దేవుని వాక్యం చెప్పాలి. కాబట్టి ఈరోజు విజ్ఞాపన కూడుకుంది, బైబిల్ స్టడీ ఉంది, ఆరాధన కూడుకుంది, తగిన సందేశం చక్కగా రాసుకొని సిద్ధపరచుకొని చెప్పి నడిపిస్తూ ఉంటారు.
కానీ దేవుని వాక్యం చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే, భక్తుడు అంటే ఎవరంటే దేవుని వాక్యము చదివినప్పుడు, దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు, ఆ సందేశము ప్రజల్లోకి వెళ్ళక ముందు ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఆ వ్యక్తి మారాలి. ఆ వ్యక్తి మారిన తర్వాత ప్రజలకు సందేశం వెళితే ఆ సందేశానికి విలువ ఉంటుంది. నేను చాలా సభల్లో దేవుని వాక్యం చెప్తా ఉన్నాను. కొంతమంది కౌంటర్ వేస్తా ఉంటారు. ఒకరోజు నేను బాగుండపోతే అన్నప్పుడు ప్రత్యేక సాక్షి, నా తర్వాత వాక్యం చెప్పిన ఆయన నాకు కౌంటర్ వేసాడు. నేను రూమ్లోకి వెళ్ళి ఆయన కౌంటర్ వేసాను. ఇది కరెక్ట్ కాదు. సభలకు మనం పిలిచింది ఎందుకు? కౌంటర్ కోసం కాదు. నా సందేశం వస్తున్న వారికి ఉపయోగకరంగా ఉండాలా, నీ సందేశం వచ్చిన వారికి. అంటే ప్రజల్ని ఏదో గుచ్చాలని పడవాలని కాదు, అట్లా కౌంటర్ వేయకూడదు. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వస్తే మనకు ప్రవచన సందేశాన్ని నేరుగా అందిస్తాం. అది ఎందుకు కౌంటర్ పడుతుందంటే, చదువుకున్న వాక్యము, ధ్యానించిన వాక్యము ముందు ఆ వ్యక్తిని సంస్కరించదు. మీకు చాలా మందికి తెలుసు, కొంతమంది చదువుకున్నాడు. ఇక్కడ ఒక ఆర్ స్టాన్లీ గారిని ఒక దైవసేవకుడు ఉన్నాడు. ఆయన చన్నలాడు, పెద్ద ఆయన, ఇంజనీర్గా ఉండి గొప్ప దేవుని సేవ చేశాడు. ఆయన ఏమంటాడంటే, ఒక వాక్యం మనము సిద్ధపడ్డప్పుడు ఆ వాక్యాన్ని ఇతరులకు అందించబోయే ముందంట, దట్ మెసేజ్ షుడ్ చేంజెస్, దట్ మెసేజ్ షుడ్ రీఫార్మస్. ఆ సందేశము మనం సంస్కరించాలట. మనము సంస్కరించబడిన తర్వాత సందేశాన్ని బయటికి అందించాలి. మనము చెప్తున్న సందేశం మనం సంస్కరించకపోతే అది భక్తిహీనత అవుద్ది. చాలా బాధ కలిగించే మాటలు ఇవి. నా నిబంధనని నోట వచిస్తావు, అయితే కింద అన్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు. ఇంకా కింద అన్నాడు, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసి వేసేదవు. భక్తిహీనగానే మనం వేరే రకంగా వెళ్ళిపోతాం. కానీ క్రైస్తవ్యంలోనే భక్తిహీనత విస్తారంగా పెరుగుతుందంటే ఆశ్చర్యం కాదు. సో గాడ్ కమాండ్స్, గాడ్ సేస్. భక్తిహీనులతో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని కిందకి వచ్చేసరి అన్నాడు. వాళ్ళు చేసే పనులు చాలా చాలా ఉన్నాయి, అవన్నీ మనకి ఇప్పుడు సమయం కాదు. నీవు కపటం కల్పిస్తున్నావు, నీ సహోదరు మీద కొండెములు చెబుతున్నావు, అపనిందలు మోపుతున్నావు. అవన్నీ చెప్పిన తర్వాత ఒక మాట నడుచు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడవని నీవనుకుంటున్నావు. యు ఆర్ థింకింగ్ లైక్ దట్. కొంతమంది దేవుడు ఎలాంటి వాడు అర్థం కాదు, కానీ వీళ్ళు ఊహించుకుంటా ఉంటారు దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడని. దేవుడు అంటే మనం ఊహించుకున్నవాడు కాదు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని ఆగ్రహము, దేవుని ఆలోచన, ఆశీర్వాదము మనం అనుకున్నట్టుగా ఉండదు. మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. నేను కేవలం నీ వంటి వాడు అనుకున్నావు అంటూ ఒక మాట చెప్పాడు చూడండి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ రెబ్యూక్ అంటారు. దిస్ ఈస్ ద వార్నింగ్ మెసేజ్. దేవుడు వార్న్ చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. దిద్దుకోమని గద్దిస్తున్నాడు, బ్రతుకు మార్చుకోమని గద్దిస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని గద్దించినప్పుడు, దిద్దుకోమని చెప్పినప్పుడు, ఎవరైనా, నేనైనా నీవైనా మరెవరైనా
ఆయన హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు దిద్దుకుంటే భక్తిహీనుడు భక్తుడైపోతాడు. అది తేడా. భక్తులంటే ఎవరో కాదు, పుట్టుకతో ఎవరు భక్తులు కారు. పుట్టుకతో ఎవరు భక్తులు కారు. కొన్నిసార్లు వారు పుట్టి పడిన పరిస్థితులను బట్టి కొన్ని పనులు చేయడానికి అవకాశం రాకపోవచ్చు, కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. కానీ ఎంత భక్తిహీనునైనా, దేవుణ్ణి తెలుసుకొని భక్తిహీనంగా బ్రతికేవారైనా, దేవుడు తెలియకపోయినా భక్తిహీనంగా బ్రతికేవారైనా, మరెక్కువగా ఈ సందేశము మనలాంటి నామకార్థులకు సూట్ అవుతుంది. 20 ఏళ్లుగా, 30 ఏళ్లుగా, 40 ఏళ్లుగా, 50 ఏళ్లుగా, కొంతమంది 60 ఏళ్లుగా, 70 ఏళ్లుగా కూడా దేవుని సందేశాన్ని అనేక మంది భక్తులు ఘంటాపదంగా బోధిస్తూ ఉంటే, ఒక చెవిని విని ఒక చెవిని విడిచిపెట్టి భక్తిహీనత నుండి విడిపించబడకపోగా మరెక్కువగా భక్తిహీనులుగా మారిపోతున్నారు. దేవుని వాక్యము చదువుతూ, ధ్యానం చేస్తూ, బోధిస్తూ కూడా ఎంత బాగుంది అక్కడ. నీ కట్టడలు, నా కట్టడలు వివరించుటకు నీకు ఏమి అంటే వివరించే స్థాయికి వచ్చారు. వాక్య జ్ఞానం ఉంది, బోధించగలరు, కానీ దిద్దుబాటు లేదు. ఇలాంటి వారిని దేవుని వాక్యం చెప్తుంది భక్తిహీనులు. భక్తిహీనుల కోసం ఒక చక్కని వాక్యం నాకు బాగా ఇష్టం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనమైండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. రోమా 5:6. దేవుని ప్రేమ పరలోకము నుండి మానవాళి మీద కుమ్మరించబడిందన్నాడు 5:5లో. భక్తిహీనుల పట్ల కూడా దేవుని ప్రేమ ఉంది. మనుషులు భక్తిహీనులను ద్వేషిస్తారు, మనుషులు భక్తిహీనులను అసహించుకుంటారు. భక్తిహీనులకు ఎంత దూరంగా ఉండాలో దూరం ఉంటారు. కానీ దేవుడు భక్తిహీనునికి సమీపంగా వచ్చాడు. భక్తిహీనుని మీద తన అపారమైన ప్రేమను కుంభ వర్షములా కుమ్మరించాడు. ఇలా నేరుగా చెప్తున్నాను, ఓ భక్తిహీనమైన సహోదరుడా, సహోదరి, యవనస్తుల, చిన్నపిల్లల, వృద్ధుల, మధ్య వయస్కుల, పండిపోయిన ముసలివారా, the love of God has been poured out from heaven, even though you are the wicked one. నీవు భక్తిహీనుడిగా ఉన్నప్పటికీ కూడా పరలోకము నుండి దేవుని ప్రేమ కుమ్మరించబడింది. ఏలయనగా నేను ఇలా చదువుతున్నాను, నీవింక బలహీనుడవై ఉండగా, నీవింక భక్తిహీనుడవై ఉండగా క్రీస్తు యుక్త కాలమున నీ కొరకే చనిపోయాడు. నీ కోసం ప్రాణం పెట్టాడు. చాలా మంది భర్త తాగుతాడని భార్యలు లెక్క కూడా చేయరు. కాల్తో తంతారు, తిడతారు, అన్నం కూడా పెట్టరు, నీళ్లు కూడా ఇవ్వరు. ఒక రకంగా అది న్యాయమే. ఒక రకంగా ఇంట్లో బిడ్డలు మాట వినకపోతే కదా, ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమించరు. అంటే భక్తిహీనంగా బ్రతికే వారిని భార్య అయినా, భర్త అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా పెద్దగా పట్టించుకోరు. ఆశ్చర్యం ఏంటంటే, మనమెంత భక్తిహీనమైనా మనల్ని పట్టించుకొని మనల్ని భక్తులుగా చేయడానికి, పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి, విమోచించడానికి పరలోకమందున్న దేవుడు తన ప్రేమను మన మీద కృమ్మరించాడు. శాశ్వతమైన ప్రేమ, అనిర్వచనీయమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ. నీకోసం ఎవరు ప్రాణం పెట్టలేదు, కానీ నీకోసం మహిమను, సింహాసనాన్ని అవన్నీ ప్రక్కన పెట్టి సాధారణమైన మనిషిగా భూమి దిగి వచ్చి పాపరహితునిగా జన్మించి పాపరహితునిగా జీవించి నీకోసం తన ప్రాణమునే ధారపోసిన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, నిస్వార్థమైన
అనిర్వచనీయమైన ప్రేమ యేసు ప్రభువారు చూపించాడు. నేను చెప్తున్నాను, దేవుడెవరో తెలుసుకొని భక్తిహీనంగా బ్రతికినా, దేవుడెవరో తెలియకుండా భక్తిహీనంగా బ్రతికినా, మన భక్తిహీనతకు తీర్పునది మాత్రం వాస్తవం. ఇవన్నీ వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తా కిందన్నాడు, దేవుని మరచు వారులారా యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును. మనకున్న బలాన్ని బట్టి బలగాన్ని బట్టి, మరి మీ ఊర్లో ఏం కానీ మేము కొనులుపోతూ అంటుంటారనా, ఈ ఊర్లో మాదన్న మెజారిటీ, మా ఇంటి పెరటలేనా అని గొప్పగా చెప్పుకుంటారు. మన మీద ఈ కూడా వాడడానికి లేదు అని. ఈ ఊర్లో ఎవరు ఉంటారు ఎక్కువ? ఏ ఇంటి పేరు ఉంటున్నారు? ఎవరు ఉంటారు కదా. వాళ్ళు ఏమంటారంటే ఈ ఊర్లో సగం మాదే, అంటే మాది మెజారిటీ, మమ్మల్ని ఎవడు ఏమంటానికి లేదు. ఎమ్మెల్యే గారు మాకు చాలా దగ్గరగా ఉంటాడు కావచ్చు, కానీ తీర్పు రోజు తప్పించేవాడు ఒకడు కూడా. నో వన్ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుడు ఆగ్రహిస్తే, దేవుడు కన్నెర చేస్తే, మనకున్న ఉద్యోగం గాని, మనకున్న ధనధాన్యాదులు గాని, మనకున్న పేరు ప్రఖ్యాతులు గాని, మనకున్న రాజకీయ పలుకుబడి గాని ఏది కూడా తప్పించలేదు. భూరాజులు, ఘనులు, చక్రవర్తులు కూడా ఆయన ఆగ్రహానికి తల వంచి గడగడ వనకాల్సిందే గాని నో రికమెండేషన్స్ విల్ బి వ్యాలిడ్ ఆన్ ద డే ఆఫ్ జడ్జిమెంట్. చాలా తీవ్రమైన మాటలు ఇవి. దయచేసి నా తపన ఏంటంటే ఈ రాత్రైనా భక్తిహీనత నుంచి బయటికి రండి. ఈ రాత్రైనా భక్తులు కండి. ఈ రాత్రైనా ప్రభు దగ్గర రండి. ఆయన పిలుస్తున్నాడు. ఒక మాట చూడండి, ఎట్లా భక్తులైపోతారంటే, ఈ కీర్తన దాటిపో, మనం ఇక్కడే ఉంటాం. 50వ కీర్తనలో 4వ వచనం, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులు. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులు. అంటే ఒక భక్తిహీనుడు భక్తుడు కావాలంటే బల్యర్పణ దగ్గరకు వచ్చి నిబంధన చేసుకోవాలి. వితౌట్ కవెనెంట్ ఎట్ ది సాక్రిఫైస్, బలి దగ్గరకు వచ్చి నిబంధన చేసుకోకుండా ఎవడు కూడా భక్తుడుగా మారే అవకాశమే లేదు. ఎందుకంటే నా భక్తిహీనతను, నా దుర్నీతిని, ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ అనే బలిపీఠం మీద మనందరి దోష శిక్షణ తన మీద వేసుకున్నాడు. పాత నిబంధనలో ఒక మేకో లేకపోతే పొట్టేలో ఎద్దును అర్పిస్తారు. అక్కడికి రావాలి భక్తిహీనుడు. ఒక పశువును తీసుకురావాలి భక్తిహీనుడు. తన పాపములను ఆ గొర్రె మీద గాని ఎద్దు మీద గాని మోపాలి. వాడు చూస్తూ ఉంటుండగా ఆ యాజకుడు వస్తాడు, వాని పక్షంగా ఆ ఎద్దును అక్కడే తెగ నరుగుతాడు, దాన్ని సంహరిస్తాడు. ఆ రక్తాన్ని ఒక బేషన్లో పట్టుకుంటాడు, బలిపీఠం చుట్టూ ప్రోక్షిస్తాడు, చెప్తాడు, ఓ మానవుడా, లేకపోతే ఓ పాపాత్ముడా, ఓ భక్తిహీనుడా, నీవు పాపము చేసి బలి ద్వారా దేవుని సమీపించావు. నీ స్థానములో ఈ జీవి వధించబడింది. దీని రక్తాన్ని నేను బలిపీఠం అర్పిస్తున్నాను. ఈ రక్తాన్ని చూచి దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. వాస్తవానికి అక్కడ నీవు బలి కావాలి గాని నీ స్థానములో నీకు బదులుగా ఈ జీవి బలి అయిపోయింది. ఇకనైనా బుద్ధిగా బతుకు, పాపం చేయకుండా ఉంటంటే మరలా వెళ్తాడు, మరలా ఏదో ఒక పాపం చేస్తాడు, మరలా బలిపీఠం దగ్గరికి వస్తాడు. ఇదే వంతనమాట.
బలిపీఠం లేకుండా, బలర్పణ లేకుండా ఒక భక్తిహీనుడు భక్తుడుగా మారలేడు. అయితే మానవుని శాశ్వతంగా భక్తిహీనత నుండి, దోషము నుండి, పాపము నుండి విడిపించడానికి, విమోచించడానికి దేవుడే దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు. ఈ ప్రపంచానికి మధ్యగా ఉన్నటువంటి యెరూషలేమునకు అల్లంత దూరములో ఉన్న కల్వరి కొండ మీద మనందరి కొరకై వ్రేలాడదీయబడి, శిరస్సున ముళ్ళ కిరీటం పొంది, వీపంతా కొరడాలతో కొట్టించుకొని, కాళ్లలో, కరములలో మేకులతో పొడవబడి, ప్రక్కలో బల్లెంతో పొడవబడి, దివ్యరుదిరమును ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ బలర్పణ చేత నిబంధన చేసుకున్న ఎవరైనా, ఎంత భక్తిహీనుడైనా, ఎంత పనికి మాలవాడైనా భక్తుడుగా మారిపోతాడు. చెప్పాలంటే ఈ భక్తుడు మాట నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్లో సెయింట్ అంటారు. ఈ భక్తుడు అనే పదాన్ని పెద్దగా మనం వాడుకోం, కానీ హైందవ సహోదరులు బాగా వాడుకుంటారు. వాళ్ళకు చాలా మందికి ఆ భక్తుడు అనే భావం కూడా తెలియదు వాళ్ళకి. కానీ భక్తుడు అనే మాట బైబుల్ భాష ఇది. సెయింట్, పరిశుద్ధుడు, పరిశుద్ధులుగా మారిపోతారు. పాపాత్ముడు పరిశుద్ధుడైన దేవుని బలిని సమీపిస్తే అపవిత్రుడు పరిశుద్ధుడుగా మారిపోతాడు. భక్తిహీనుడు భక్తుడుగా మారిపోతాడు. నేను అప్పుడు చెప్తా ఉంటాను, హోసన్న గారి మీటింగ్స్ మీరు గమనించండి. ఆ పెద్ద స్టేజ్ కడతారు, వెనకాల పెద్ద బ్యానర్ ఉండి, చెప్తాండి వెనకాల బ్యానర్ ఏముంటది? అందరు కనపడ అదే ఉంటుంది ఎక్కడికైనా సరే. మేం పునరుద్ధారుడైన క్రీస్తును, మీరు పర్టికులర్ గా వినండి, 2-3 గంటల ప్రసంగములో ఒక్కసారి కూడా ప్రస్తావించరు. వాళ్ళు సందేశం మామూలు చెప్పరు, పాటలు పాడతారు, ఊగుతారు, 2-3 గంటలు చెప్తారు. ఈ 2-3 గంటల సందేశములో ఒక్కసారి కూడా సిలువ, బలియాగం కదా, పునరుద్ధాన ప్రస్తావన చచ్చినా కూడా ఉండదు. దేవుడు మానవాళికి మేలు చేయాలంటే తన కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క సిలువ, క్రాస్ ఇస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ఆల్ అవర్ బ్లెస్సింగ్స్. మన ఆశీర్వాదాలకు సిలువ కేంద్రం. ఆ సిలువ కేంద్రాన్ని ప్రక్కన పెడితే అక్కడ ఆశీర్వాదమే మనకు కనబడదు. ఇప్పుడు అన్నారు, ఎవరైతే సిలువ యాగము ద్వారా రక్షించబడ్డారో, భక్తులుగా మారారో, లేక భౌతిక పరమైన మేళ్లు పొందుకున్నారో, వాళ్ళు కూడా ఒక యాగం చేయాలి. ఆ యాగం ఏంటంటే, యాగం అది స్తుతి యాగము చేయాలి. మనకు పురాణాలు అక్కడెక్కడ మనం గమనిస్తే రాజులు యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు. యాగం చాలా ఖర్చు పెట్టి, ఖరీదు పెట్టి చేస్తారు. అయితే ఇది స్తుతి యాగము. స్తుతి యాగము కీర్తన గ్రంథంలో ఈ స్తుతి యాగము అనే మాట చాలా విశేషంగా వాడబడింది. దీన్ని హిబ్రూ భాషలో టొడా అంటారు. TODAH, టొడా. టొడా అనే ఈ పదము 2 రకాలుగా వాడబడింది. అందులో మొట్టమొదటి మాట చూడండి. మన యెహోషువ గ్రంథానికి వస్తే అక్కడ ఒక మాట ఉంటది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకానుతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 19వ వాక్యం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకో.
ఒప్పుకో అనే మాట దగ్గర హీబ్రూ భాషలో టొడా అనే పదం ఉంటది. అంటే మానవులుగా దేవునికి మనం ఇచ్చే స్తుతి యాగం ఏంటంటే మన లోపాలను, మన బలహీనతలను యథార్థంగా ఒప్పుకోవటమే దేవునికి స్తుతి యాగం. ఇక్కడ నారాయణమ్మ గారు ఉన్నారు, అమ్మ ఏమనుకోవద్దు, నేను ఊరికే చెప్తున్నాను. ఒకవేళ ఆమె జీవితంలో ఆత్మీయంగా ఏమైనా లోపాలుండి వాటిని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా 50,000 ఖర్చు పెట్టి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి స్తుతికి పెడితే ఉపయోగం ఉంది ఏమన్నా? అది మనం చాలా ఘనం చెప్పుకున్నాం. ఏమండి, రాత్రి వెల్లటూరులో నారాయణమ్మ గారి ఇంట్లో సిగుడు జరిగింది. ఆహా, నేను ఏదైనా మీటింగ్లో వెళ్తే మా పిల్లడితో, డాడీ ఏంటి స్పెషల్ ఏంటి, మాది నేర్చుంటావు కాదు, చెప్తానమ్మా, ఫిష్ పెట్టారు, చికెన్ పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు చెప్తాను. నేను వాటి కోసం పోయేవాడిని చెప్తాను. నేను వాటి కోసం పోయేవాడిని కాదు, పెడితే తింటా, పెట్టకపోతే తమాషకుంటాం మేము. ఐటమ్స్ ఎంత బాగుంటే అంత ఘనంగా మీటింగ్ జరిగినట్టు. ఎంత మంది వస్తే, అబ్బా 100 మంది వచ్చారు, ఎంత బాగా జరిగింది అనుకున్నావు. అది మన దృష్టిలో గొప్ప, బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో స్తుతి యాగము అంటే అర్థం ఏంటంటే మన జీవితాల్లో ఉన్న లోపాలను, బలహీనతలను యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టడమే దేవునికి మనం ఇచ్చే స్తుతి యాగం. మన జీవితంలో లోపాలను ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఎంత పెద్ద స్తుతి కూడా ఏర్పాటు చేసినా దేవునికి మహిమ కలగదు. ఆ తర్వాత అన్నాడు కృతజ్ఞతార్పణ, అవన్నీ ఉన్నాయి, స్తోత్రార్పణ కదా, కృతజ్ఞతాస్తుతులు అని చాలా వాడాడు. ఒక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రికలో ఇంకొక రకంగా దాన్ని చెప్పాడు. హెబ్రీ పత్రికలో చూడండి, 13వ అధ్యాయంలో ఇలా ఉంటది. హెబ్రీ 13:15, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఈ మాట వినాలి. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదాం. ఇంగ్లీష్ లో ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. Let us offer the sacrifice of praise continually. Sacrifice. ఇక్కడ మళ్ళా భావం వేరు. సాక్రిఫైస్ అంటే అర్థం ఏంటంటే, అర్థం ఏంటి? బలి. దీని గ్రీక్ భాషలో థూసియా అంటారు. అంటే టు కిల్ సంథింగ్ బెర్బరస్లీ, టు కిల్ సంథింగ్ క్రూయల్లీ. అంటే దేవునికి విరోధమైన దేనినైనా కఠినంగా సంహరించడం. దేవుని దృష్టిలో స్తుతి యాగము, స్తుతి కూడిక, స్తుతి అంటే అర్థం ఏంటంటే టు కిల్ సంథింగ్ క్రూయల్లీ. వాట్ ఈజ్ అగెన్స్ట్ గాడ్? దేవునికి విరోధమైన దానిని పాశవికంగా, అత్యంత క్రూరంగా, జాలి తలసకుండా, దిగులు లేకుండా చంపాలి. సౌలుతో చెప్పాడు దేవుడు. గ్రంథములో సమూయేలు ప్రవక్త అన్నాడు, అమాలేకీయులను నిశ్శేషంగా హతం చేయి, శేషము కూడా మిగలకూడదు. దట్ ఈస్ కాల్డ్ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. అంటే దేవునికి విరోధంగా బ్రతుకుతున్న ఏదైనా ఒక విశ్వాసి జీవితంలో ఉంటే దాన్ని నిర్దాక్షిణంగా, దయాదాక్షిణ్యం లేకుండా, ఎంత కష్టమైన, కఠినమైన చంపడాన్ని స్తుతియాగము, థూసియా అంటే.
ఒక విశ్వాసి శిలువ యాగము ద్వారా రక్షించబడిన వ్యక్తి, శిలువ బలిని సమీపించి అక్కడ పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని రక్షించబడిన విశ్వాసి తన జీవితములో దేవునికి ఇచ్చే స్తుతి యాగం ఏంటంటే దేవునికి అయిష్టమైన వాటిని, విరోధమైన వాటిని, దేవుడు మెచ్చని వాటిని, దేవుడు అసహించుకునే వాటిని అసహించుకోవడం, చంపడం, వాటిని అప్రూవ్ చేయడం. ఒక్క మాట నేను చదివి ముగిస్తే అయిపోయింది. ఇంకా కొలస్సే పత్రికలో 3 మాటలు ఉంటాయి. అక్కడ 3వ అధ్యాయంలో ఆ 3 మాటలు జ్ఞాపకం చేసి మీకు నేను ముగిస్తాను. తర్వాత మీరు ధ్యానం చేసుకోవచ్చు. కొలస్సే పత్రిక 3వ అధ్యాయంలో ఇలా ఉంటది. 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. దట్ ఈస్ కాల్డ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. స్తుతియాగం అంటే ఇది. భూమి మీదనున్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనగా ఉన్న ధనాపేక్షను చంపివేయండి. కొంచెం కిందిని చూద్దాం, చూడండి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. 9వ వచనం ఏముంటదంటే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. మొదటి మాట పరిత్యజించండి. ఇక 2వ మాట 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించండి. చూడండి ఎంత బాగుందో, పరిత్యజించండి. తర్వాత ఏమన్నాడు? విసర్జించండి. 3వ పైకి చంపివేయండి. మధ్యలో కదా విసర్జించండి అనే మాటకు లాటిన్ ఏముంటుంది? కెన్క్రూ అంటే అప్రూట్ అని ఉంటది. వేళ్లతో సహా పెకిలించి వేయండి. మీ జీవితంలో దేవునికి అయిష్టమైన వాటిని అప్రూవ్ చేయండి, వాటిని పెకిలించి వేయండి, పరిత్యజించండి, విసర్జించండి, చివరిగా చంపివేయండి. ఇదే ఒక విశ్వాసి దేవునికిచ్చే స్తుతి యాగం. ఏమన్నాడు? ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగం చేద్దాం. కింద అన్నాడు, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించుదాము. అంటే నోటి మాటలు, నోటి ద్వారా మన నోటి వెంట మనం చదువుకున్న బూతులు, అబద్ధాలు, సరసోక్తులు లేకుండా పరిశుద్ధమైన సంభాషణతో, పరిశుద్ధమైన నోటితో, అపనిందలు వేయకుండా, కొండెములు చెప్పకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, పవిత్రమైన పెదవులతో, ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్ అంటారు. మన పెదాల ద్వారా, మన నోటి ద్వారా మనం ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ సాగటమే దేవునికి మనం ఇచ్చే నిజమైన కృతజ్ఞతాస్తుతి, స్తుతి యాగము. కాబట్టి ఇంకా రక్షించబడకపోతే భక్తిహీనంగా బ్రతకుండా శిలువ బలియాగాన్ని సమీపించి భక్తులుగా మార్చబడండి. భక్తులుగా చేయబడ్డ మనము, శిలువ యాగము ద్వారా రక్షించబడ్డ మనము స్తుతి యాగమును ఎల్లప్పుడూ ప్రభు కర్పిస్తూ నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్.